టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ నా స్టైల్లో చేసేసాను. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయిందండి. దీన్ని పక్కకు తీసేద్దాం. చికెన్ని ఒక 4 times నీట్గా కడుక్కొని సరిపడేంత కారం. ఇది 1 kg చికెన్ అండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, సరిపడా పసుపు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చక్కగా అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంతకుముందు ఆనియన్స్ జీడిపప్పు వేయించుకున్న ఆయిల్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి. ఇంకో పక్క గంట పాటు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని పెట్టేసేయాలి స్టవ్ మీద. దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్, కొన్ని బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఈ రైస్ని ఒక 70% కుక్ అవనివ్వాలి. ఇంకో పక్క ఇవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు 1 hour పాటు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని యాడ్ చేసేద్దాం. మూత పెట్టకుండా ఒక 3 minutes పాటు కుక్ చేసుకోవాలి. చికెన్ని ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసి చికెన్ని ఒక 70% కుక్ అవనివ్వాలి. రైస్ 70% కుక్ అయిపోయాయండి. అలాగే చికెన్ కూడా ఒక 70% కుక్ అయిపోయింది. ఇట్లాంటి వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని రైస్లో వాటర్ లేకుండా దీంట్లో వేసేసుకోవాలి. 1 layer వేసుకోవాలి. 1 layer రైస్ వేసిన తర్వాత చికెన్ యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకో లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి లెమన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా నెయ్యి. దీన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టుకొని గిన్నె మీద ఇట్లా బరువు పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక 20 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.